ఇన్స్టంట్ దోశ కావాలా? ఈ ప్రీమిక్స్ ఒక్కటి ఉంటే చాలు. బిజీ మార్నింగ్ టైంలో టైం వేస్ట్ అవ్వకుండా 2 మినిట్స్లో బ్యాటర్ రెడీ చేసుకుని క్రిస్పీగా దోశ చేసుకోవచ్చండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలండి. ఇవి దోరగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల బియ్యం తీసుకోండి. ఈ పౌడర్ని వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చండి. ఈ బియ్యాన్ని కూడా దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా ఇలా వేగిన తర్వాత తీసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల మెంతులు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలండి. తీసుకొని ఇవి మొత్తం అంతా కూడా చల్లారే వరకు ఆగండి. చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటే దోశ పిండి రెడీ అయిపోయిందండి.